తల్లిదండ్రులు గురువు అంటే వాళ్ళే దైవము కదా. అయ్యా గురువు శిష్య మహారాజుకి గురువు భార్య అయినట్టు ఆయన అమృతాదేవికి కూడా దండ ప్రమాణకం చేసింది. దండ ప్రమాణకం చేసి మహాతల్లి ఇంకెవరికి దండం చేస్తుందమ్మా? ఎవరికి దండ ప్రమాణకం పెడుతుంది? అమ్మా పరమ పావని ఆదిశక్తి అమ్మా అమ్మతో పెద్దలకి పది బ్రాహ్మణులకి శ్రీరాముడు పాదములకు కూడా దండ ప్రమాణకం చేసి మహాతల్లి అరణ్యానికి బయలుదేరుతుంది. సీతాదేవి బయలుదేరుతుంటే ఎవరు చూశారు? అయోధ్య ప్రజలు చూశారట. ప్రజలు చూసి గోలుమని చోకిస్తున్నారమ్మా. అయ్యయ్యో ఏమిటి విచిత్రము, ఏమిటి విచిత్రము! మహాతల్లి సీతాదేవి రాక్షసుల రాజైన రావణ బ్రహ్మ చేతను మిగులు కష్టాలు పొంది అయోధ్యపురములో సుఖపడుతుందేమనుకున్నాము. మళ్ళీ మహాతల్లి అందరికి వెళ్ళిపోవచ్చినది కదా అనుకుని ప్రజలు బాధపడుతున్నారట. ఎలాగంటే అమ్మా అయ్యా ఆ ప్రజలు ఎలా ఏడుస్తున్నారమ్మా? నీతి శాస్త్రములు పెద్దలు అన్నారు రాజుల హృదయాలట రాళ్ళుతో సమానమట. అయ్యా రాళ్ళైనా సమయం మించిపోతే కరిగిపోతాయేమో పిండైపోతాయేమో కానీ ఈ రాజుల హృదయాలు మాత్రము కరగవట. రాజుల హృదయాలు రాళ్ళతో సమానము. నాడు సామెతలు కూడా ఈనాడు కనిపించుతూనే ఉన్నాయి. లేకపోతే ఏమిటి విచిత్రము? సీతాదేవి అందరికి పంపించలేమిటి అని ప్రజలు బాధపడితే ఇలా అంటున్నారట. ఎందుకంటే మహాతల్లి ఎలాగున్నదమ్మా చెప్పాలా? మహాతల్లి గర్భముతో ఉంది కదా, సీతాదేవి గర్భముతో ఉంది కదా. అటువంటి మహాతల్లి సీతాదేవిని గారందరికి పంపించడం ఏమిటి? వీళ్ళకు బాధ అనిపించడం లేదా? వీళ్ళు కనికరము లేదా? దయాదాక్షేమి కలగడం లేదా? ఇలాంటి రాజులు ఉండని నేల నిండిన నేల అని ప్రజలు గోలుమని చోకించుచున్నారట. మహాతల్లి ఏమి చేసినదమ్మా? ఇవేమి ఆలోచించలేదు. ఏమి ఆలోచించకుండా పరమపావని సీతాదేవి ఆ ఘోరన్యానికి తన ముద్దుల మధ్య లక్ష్మణాచం ఎంతన బయలుదేరి అమ్మ అరణ్యానికి వెళ్ళిపోవచ్చున్నదమ్మా. ఎలాగ వెళ్ళిపోవచ్చున్నది చెప్పమంటావా? అమ్మా సీతాదేవి ఎలాగ వెళ్ళిపోతున్నాడు చెప్పాలా?